2024 నూతన సంవత్సర వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో శాంతియుతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని ఎచ్చెర్ల ఎస్ఐ సత్యనారాయణ సూచించారు. ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడవద్దని చెప్పారు. ముఖ్యంగా యువత మద్యాన్ని ఎక్కువగా సేవించి రోడ్లపైకి రావద్దని, వేగంగా డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి గొడవలకు దిగొద్దన్నారు. ఇళ్ల వద్ద నూతన సంవత్సర వేడుకలను కుటుంబంతో జరుపుకోవాలన్నారు. వీధుల్లో వాహనాలు నడుపుతూ న్యూసెన్స్ క్రియేట్ చేయవద్దని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరూ వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. ఈ సందర్భంగా ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు సత్యనారాయణ సార్ మనతో ఉన్నారు. ఒకసారి పోలీసుల నిబంధనలు ఏంటి వాటి గురించి మనం పూర్తిగా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, కొత్త సంవత్సరం నిబంధనలు సార్. ముందుగా ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ యొక్క బిగ్ టీవీ వాళ్ళకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర వేడుకలలో భాగంగా సాంప్రదాయబద్ధంగా శాంతియుతంగా మంచి ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలు అనేవి జరుపుకోవాలి. ఈ క్రమంలో ఓవర్గా చేయడం అంటే ఎక్కువగా డ్రింక్ చేసి రోడ్ల మీదకి రావడము, అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేయడము, అలాగే కొన్ని చోట్ల ఓపెన్ డ్రింకింగ్ అంటే హైవేల పక్కన కానీ రోడ్ల పక్కన ఏదైనా వికెట్ ప్లేస్లో ఓపెన్ డ్రింకింగ్ చేస్తూ అక్కడ అనుకోకుండా ఈ తాగిన మొత్తంలో గొడవలు జరిగి కొట్లాటకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటివి కూడా నిషేధం. ఏదైనా సరే సాంప్రదాయబద్ధంగా శాంతియుతంగా ఇంటి దగ్గర ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని తప్పించి రోడ్ల మీదకి వచ్చి కేకలు, అరుపులు, అల్లర్లు చేయడము, ర్యాష్ డ్రైవింగ్ చేయడము శ్రేయస్కరం కాదు. గతంలో కొన్ని సంఘటనలు కొన్ని చోట్ల జరిగినాయి. ఈ తాగిన మైకంలో మితిమీరిన వేగంతో ఈ డ్రైవింగ్ చేయడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం, కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం కూడా జరిగింది. తర్వాత బాధపడి ఉపయోగం ఉండదు. కాబట్టి ముందుగా వాళ్ళు ఇది గ్రహించుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి రోడ్ల మీదకి వచ్చి డ్రైవింగ్ చేయకూడదు. అలాగే రోడ్ల మీద తిరగకూడదు. విచ్చలవిడిగా గుంపులుగా తిరగకూడదు. ఏదైనా వాళ్ళ కుటుంబ సభ్యులతోటి, ఏదైతే వాళ్ళ కొలీగ్స్ ఉన్నారో వాళ్ళ స్నేహితులతోటి మంచిగా ఈ యొక్క వేడుకలు జరుపుకోకుంటే అది శ్రేయస్కరం.